మనస్తాపంతో ఇంట్లో నుండి వెళ్లిపోయిన యువతి తిరిగి రావడంతో ఆమెను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయొద్దని తల్లి కూతుర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు. తప్పిపోయి తిరిగి వచ్చిన యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటనకు సంబంధించి నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణం శివాజీనగర్ ఏరియాలోని ఎన్జీ కాలనీకి చెందిన ఒక్కంటి రూపశ్రీ అనే యువతి ఉద్యోగం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తే మనస్తాపం చెంది మార్చి 1న ఇంటి నుండి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆమె తల్లి ఒక్కంటి కళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ ప్రైవేటు ఉద్యోగం లభించడంతో తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు వచ్చేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు తప్పిపోయిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుపగా తల్లి కూతుళ్లు ఇద్దరూ నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. వారిద్దరికీ నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని సూచించి పంపించివేశారు. తల్లిదండ్రులు మందలిస్తే మనస్తాపం చెంది ఇంటి నుండి వెళ్లిపోవడం సరైనది కాదని, ఎవరూ అలాంటి పిచ్చి పనులు చేయవద్దని సూచించారు. శివాజీనగర్ ఏరియాకి చెందిన ఎన్జీ కాలనీలో ఒక్కంటి రూపశ్రీ అని 33 సంవత్సరాల అమ్మాయి మార్చి 1వ తారీఖు నాడు మనకు మిస్ అయిందని, ఎక్కడికో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిందని వాళ్ళ తల్లి ఒక్కంటి కళగారు ఫిర్యాదు ఇవ్వగా దాని మీద కేసు రిజిస్టర్ నమోదు చేయడం జరిగింది. ఆమెకున్న ఆసక్తి మేరకు ఆమె ఎక్కడైనా జాబ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు జాబ్ ఏమొద్దు అన్నందుకు గాను వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆమె ఇంతమందికి అయితే ఎక్కడైతే జాబ్ చేస్తాని కొన్ని పాంప్లెట్స్ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టిన నెంబర్లు మేము సంప్రదించగా వాళ్ళు అక్కడ ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ ఆమె తిరిగి కాల్ చేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు. అవును, మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినామమ్మా అంటే ఆమె ఈరోజు పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఆమెని వాళ్ళ తల్లిగారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోసారి ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లికి క్షేమంగా అప్పగించడం జరిగింది.